యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన శశిరేఖ గారు, వైఫ్ ఆఫ్ లేట్ భీమయ్య గారు, వీరి కుమారుడు కోడలు ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ దంపతులు, మనుమడు మురళీ గంగాధర్, మనుమరాలు దివ్య, మనుమరాలి భర్త గోపాల్ సహకారాన్ని ఇస్తున్నారు. ధర్మలింగేశ్వరరావు గారికి, వెంకటేశ్వరమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తల్లిగారు వృద్ధాప్యలో ఉన్న శశిరేఖ గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసులు ధర్మలింగేశ్వరరావు గారిని, వెంకటేశ్వరమ్మ గారిని, అలాగే తల్లిగారు శశిరేఖ గారిని, మురళీ గంగాధర్, దివ్య, గోపాలను ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము. మీ కృప ఈ కుటుంబానికి దయచేయము. ఈ రాత్రి మమ్మలను మీ చేతికి సమర్పిస్తున్నాము. మీ వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించుము. ప్రభు, మేము ప్రార్థిస్తున్నాం, మా రాష్ట్రంలో శాంతి దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. మీ కృప చూప ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకారులు అనుదినము కావాలి, నడిపించండి ప్రభు. యేసు ప్రభువు పేరిట వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 40వ సంకీర్తన 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఈ కీర్తన 4 వర్తమానాలు మనం ధ్యానం చేశాం. చదువుకుందాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కలేని అపాయములు, లెక్కించలేని దోషములు. బిలీవర్, విశ్వాసి దోషములో చిక్కుకున్నప్పుడు అపాయములో చిక్కుకుంటాడు. ఇది ప్రధానమైనటువంటి విషయం, గుర్తెరగాలి. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచిన విశ్వాసి ఇష్టపూర్వకంగా పాపములో చిక్కుకున్నప్పుడు దేవుడు అతనికి బుద్ధి నేర్పు నిమిత్తం అపాయములను ఆయుధములుగా వినియోగిస్తాడు. తన బిడ్డలు నిర్దోషులు, నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనము పరిశుద్ధులంగా, నిష్కళంకులంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేవునికి మహిమను తీసుకుని వచ్చేటువంటి స్థాయిలో ఉండాలని మనలను గురించి ఆయన కోరుతున్నాడు. దానికి భిన్నంగా ఆయనకు అవమానము తెచ్చే రీతిగా మనము దోషములో, అతిక్రమములో, పాపములో చిక్కుబడుటకు ఇష్టపడిన ఎడల తిరిగి తన చెంతకు మనము మరలునట్లు అనేకమైన అపాయములను ఆయన అనుమతించేవాడిగా బైబిల్లో కనిపిస్తున్నాడు. కనుక విశ్వాసులు అపాయములు చుట్టుముడుతున్నప్పుడు వెంటనే పరీక్ష చేసుకోవలసినది ఏమిటంటే తన హృదయాన్ని. మనము వెలుపల పరీక్షిస్తాం, లోపల పరీక్షించుకోం. అంతరంగాన్ని పరీక్షించుకొని, పరిశోధించుకొని, పరిశీలించుకున్నవాడు ధన్యుడు.
దావీదు తనకు అపాయము వచ్చిన వెంటనే తన దోషాలను జ్ఞాపకం చేసుకున్నాడు. లెక్కలేనన్ని అపాయాలకు కారణం లెక్కించలేనన్ని దోషాలు. వింటున్నారా? ఏమిటట అన్ని లెక్కించలేని దోషాలు? చాలా చిన్నవి కావచ్చు మనుషుల దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో అతి అల్పమైన అవిధేయత కూడా చాలా సీరియస్గానే తీసుకోబడుతుంది. ఏదైనా వనంలో ఆదాము చేసినటువంటి పాపము యొక్క తీవ్రత ఎంత? ఒకసారి ఆలోచించండి. తినవద్దని చెప్పిన పండు తిన్నాడు. ఈరోజు మనం ఆ తప్పిదాన్ని స్మాల్ ఇన్సిడెంట్గా తీసేస్తాం. ఒకే ఒక ఆజ్ఞ, తినకూడదని చెప్పిన పండు తినటం, దేవుని త్రోసివేసి సొంత ఆలోచనకు చోటు ఇవ్వటం. ఇది చాలా చిన్నది. ఇవాళ మనం నరహత్య, వ్యభిచారం, దొంగతనం ఇటువంటి పాపాలతో పోల్చుకుని చిన్నదిగా ఎంచుతాం. కానీ ఆ చిన్నదిగా మనమించిన ఆ ఆజ్ఞాతిక్రమం మానవ జాతంతటికి చుట్టుకోగా దేవాది దేవుడు నరావతారయ్యే ఈ లోకానికి వచ్చి పరిష్కారం చేయాల్సి వచ్చింది. కనుక పాపం ఎంత పెద్దది చిన్నది అనేది మానవుల అంచనాయే తప్ప దేవుని దృష్టిలో ఒక్కటే, పాపము పాపమే, దోషము దోషమే, అతిక్రమము అతిక్రమమే. కనుక విశ్వాసి వీటి జోలుకు వెళ్లకుండా ఉండుట కొరకే దేవుడు హెచ్చరిక ఇచ్చినాడు. నా దోషాలను చూడగా అవి నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. ఇట్ ఈస్ ట్రూ అండ్ రియల్. ఇంత ఆధ్యాత్మిక ఉన్నత జీవితం జీవించిన తరువాత దావీదు చెప్పిన మాట, నా దోషమును బట్టి నేను తల ఎత్తుకోలేకపోయాను. దోషము సిగ్గుపడేట్టు చేస్తుంది. మనం ఒక తప్పిదం చేసి దొరికిపోయాం అనుకోండి, ఎంత సిగ్గుపడతాం చూడండి. చాలా చిన్న చిన్న తప్పిదాలే, కానీ అది బయటపడిపోతే సిగ్గుతో తలదించుకోవాలి. ఉదాహరణలు చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. చాలా చిన్నదిగా అనిపించిన అది పట్టుబడినప్పుడు అవమానానికి కారణం అవుతుంది. కనుక నేను తల ఎత్తలేకపోయాను. సోదరుడా సోదరి, ఒక్కమారు సుంకరి పరిసయ్యుడు వృత్తాంతానికి వెళదాం. యేసుక్రీస్తు ప్రభువు సుంకరి పరిసయ్యుని యొక్క వృత్తాంతం శిష్యులతో మాట్లాడినప్పుడు, సుంకరి తాను తల ఎత్తుటకైనా ధైర్యము చేయక మందిరములోనికి వెళ్ళక రొమ్ము బాదుకొనొచ్చు అయ్యో అని ఏడ్చాడు అన్నాడు. కానీ పరిసయ్యుడు మందిరం లోపలికి వెళ్ళి, నేను వారానికి ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెబుతూ దేవుని ఎదుట స్వనీతి పూనుకున్నాడు. నీతిమంతుడిగా వీరిద్దరిలో ఎవరు తీర్చబడ్డారు అనగానే బేసిక్ ప్రిన్సిపల్స్ మీట్ అయినటువంటి సుంకరి మాత్రమే అని అక్కడున్న శిష్యులు చెప్పగలిగారు. ఒక పాపి నేను పరిశుద్ధుడను అని దేవుని ఎదుట చెప్పుకుంటే అది స్వనీతి. యోబు గ్రంథంలో యోబు కూడాను తను స్వనీతి చూపగోరి తరువాత పశ్చాత్తాపడ్డాడు. కనుక బోధ చేస్తున్నాను కదా అని నేను, బోధించ సామర్థ్యం ఉంది కదా అని నీవు, ప్రార్థనా పరురాలనే అని నీవు గర్వించి దేవుని ఎదుట స్వనీతి పూనుకుంటే అది దోషమే. ఈ రాత్రి మనం చేస్తున్నాను, విశ్వాసులు గొప్ప గొప్ప నేరాలు ఘోరాలు ఏమి చేయరు, కానీ చాలా చిన్న చిన్న దోషాలు అక్రమాలు చేసేస్తూ ఉంటారు. దొరికిపోతాం. మనం ధర్మశాస్త్రం పెట్టుకొని వెతుక్కుంటే దొరుకుతాం. వాక్యము వెలుగు, ఆ వెలుగులో వెతుక్కుంటే దొరుకుతాం. మనం అందరి హృదయాలు వెతుకుతాం, అందరిలో తప్పిదాలు వెతుకుతాం, కానీ మనలో తప్పిదాలు ఎందుకు వెతుక్కోం?
మనం మొట్టమొదటి వెతకాల్సింది ఎవరో తప్పిదాలు కాదు, మన కంటిలో ఉన్న దూలం. మన కంటిలో ఉన్న దూలాన్ని విడిచి ఎదుటి కంటిలో ఉన్న నలుసును వెతుకుతాం మనం. కానీ మనలో ఎంత పాపం ఉంది, ఎంత దోషం ఉంది, ఎంత అతిక్రమం ఉంది. తల వెంట్రుకలకు మించిన సంఖ్య మన యందు ఉంది. నేను గతంలో చెప్పాను, మరలా చెబుతున్నాను. ఒక దినం తెల్లవారుజామున ఉదయం 3-4 గంటల మధ్యలో లేచి మోకాళ్ళ మీద కూర్చుని నా అంతరంగంలో పరిశుద్ధాత్మ నన్ను ఒప్పిస్తుండగా నేను నా చిన్ని తప్పిదాలు, నా మనసు నొప్పించినవి, అంతరాత్మ నన్ను ఒప్పించినవి నేను రాయటం ప్రారంభించగా 2 టావులు రాశాను. నేను 23 సంవత్సరాల సేవా జీవితం, సరిచేసుకోవలసినవి 1 వర్డ్ ఒక పేజీలో సుమారు 50-60 పడతాయి. అంటే మోర్ దెన్ 100 మిస్టేక్స్ ఐ హ్యాడ్. నేను చేశాను, నేను మార్చుకోవలసినవి నేను కనుక్కున్నాను. దావీదు తలకు లెక్కించలేనివి, తల వెంట్రుకలకు మించినవి అని చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడు తెలుసా? దేవునితో చెబుతున్నాడు. మనం మన దోషాలను గురించి, మన ఫెయిల్యూర్స్ని గురించి మనుషులతో చెప్పుకోవాలంటే సిగ్గుపడతాం. దేవునితో చెప్పుకోవటానికి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. రెక్టిఫై యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిన్ను శుద్ధి చేసుకో. నీ అంతరంగం దేవుని ఎదుట పెట్టి వాషౌట్ చేయి, శుభ్రంగా కడుక్కో. క్రీస్తు రక్తంతో నీ హృదయం ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడాల్సిందే. సోదరుడా, సోదరి, దావీదు తన హృదయాన్ని లెక్కించాడు. అంటున్నాడు, లెక్కకు నా దోషములు నా తల వెంట్రుకలను మించి ఉన్నాయి, నా హృదయం అధైర్యపడి ఉన్నది. కానీ కృపాకాలంలో ఉన్న మన హృదయాలు అధైర్యపడనివ్వక్కర్లేదు. మన హృదయాలు కఠిన పరుచుకొనవలసిన పని లేదు. మన హృదయాలు కలవరపడవలసిన అవసరం లేదు. ఎంత దోషమైనా, ఎంత అతిక్రమమైన, ఎంత పాపమైన, ఎటువంటి అవిధేయత అయినా యేసుక్రీస్తు యొక్క రక్తమునందు పరిహారం ఉన్నది. నా హృదయం ఎట్లున్నది? అధైర్యపడింది అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో అధైర్యపడ్డాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో కృపా సింహాసనమునందుకు ధైర్యంగా చేరుదమని పౌలు గారు మాట్లాడుతున్నాడు. నీ దోషము నిన్ను కలవరపెడుతోందా? నీ అతిక్రమముల వల్ల కలిగిన అపాయములు నిన్ను కలవరపెడుతున్నాయా? కన్ఫెస్ బిఫోర్ గాడ్. ఇది విశ్వాసులకు మాత్రమే. అవిశ్వాసులు పాపమును ఒప్పుకొనుట కాదు, యేసును ఒప్పుకొనుట చేత పాప క్షమాపణ పొందుతారు. కనుక రెస్టోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. సంబంధం తిరిగి సమకూర్చుకోవటం లేదు, అది వేరు. సహవాసాన్ని సమకూర్చుకోవటం వేరు. విశ్వాసి ఆల్రెడీ రిలేషన్షిప్ కలిగి ఉన్నవాడే, విశ్వాసి సంబంధం కలిగి ఉన్నవాడే అతిక్రమములు చేసి సహవాసాన్ని పోగొట్టుకుంటాడు. రక్షణ పోగొట్టుకోడు, రక్షణానందం పోగొట్టుకుంటాడు. కనుక తిరిగి నాకు రక్షణానందం పుట్టించు అని 51వ సంకీర్తనలో కీర్తనాకారుడు మనవి చేసుకున్నాడు దేవునికి. నీ పరిశుద్ధాత్మను తీసేది నా దగ్గర నుంచి అని మొరపెట్టుకున్నాడు 51వ సంకీర్తనలో. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, రక్షణ ఆనందాన్ని తిరిగి పొందినట్లు నీ సహవాసమును పశ్చాత్తాపముతో తిరిగి దేవునితో పునరుద్ధీకరించుకోవాలి. అధైర్యపడవద్దు. కనుక వాక్యం చెబుతున్నాం కదా అని మేమందరూ 100% పర్ఫెక్ట్ అనే భావంలోనికి ఎవరు వెళ్ళక్కర్లేదు. ఏ బోధకుడైనా, ఏ నాయకుడైనా, ఏ క్రైస్తవ మత పెద్ద అయినా, ఎవరైనా కూడా అందరము కూడా పాపులమే. కృప ద్వారా రక్షించబడుతున్న వ్యక్తులమే తప్ప ఎవరిలోనూ కూడా
పాపము లేదని చెప్పుకోవటానికి సాహసించటానికి అవకాశం లేదు. తరువాత 13వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయమునకై త్వరగా రమ్ము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, ప్రేయర్ ఆఫ్ డేవిడ్. అపాయములు చుట్టుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో యాకోబు భక్తుడు రాస్తున్నాడు, నీవు ప్రార్థన చేయాలి. అపాయము సంభవించినప్పుడు నువ్వు ప్రార్థించాలి. చాలా తేటగా దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తోంది. సంతోషం కలిగిందా దేవుని స్తుతించాలి, బాధ కలిగిందా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మనం కనుగొనగలుగుతాము. ఎప్పుడైనా ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థించాలి, ఆనందం కలిగిందా స్తుతించాలి. ఆ విధంగా మనం చేయగలిగినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన హస్తాన్ని మనం మన జీవితాల మీద చూడగలుగుతాము. ఇక్కడ దావీదు చేసింది అదే, ప్రార్థన చేశాడు. దేవా నన్ను రక్షించు, ఆలస్యం చేయొద్దయ్యా, సహాయానికి త్వరగా రయ్యా. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉందురుగాక. నా ప్రాణము తీయుటకై యత్నించువారు, ఏమని ఇక్కడ అర్థమవుతోంది మనకు? ప్రాణము తీయుటకు ఎవని పని? ఒక విశ్వాసి యొక్క ప్రాణము తీసుకునటానికి ఎవరికి అధికారం లేదు. దేవుడు మాత్రమే ఒక విశ్వాసి యొక్క ప్రాణాన్ని తీసుకోగలుగుతాడు. కనుక వాక్యం ఇక్కడ సెలవిస్తోంది, నా ప్రాణము తీయుటకై యత్నించు వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉందురుగాక. అవును, బొత్తిగా భ్రమసి ఉందురు, సిగ్గుపడతారు. ఇది దావీదు యొక్క అపేక్ష. దావీదు యొక్క అపేక్ష. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు పొందుదురు గాక, సిగ్గు పొందుదురు గాక. అవును, దేవుని పిల్లలకు కీడు చేయాలని ఎవరు ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారు వెనుకకు మరలిపోతారు, సిగ్గుపడతారు. దే కాంట్ సక్సెస్. అందుకే వాక్యంలో రాస్తున్నాడు, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. కనుక ఎటువంటి ఆయుధాన్ని నీకు విరోధంగా అపవాది రూపొందించినా అది వర్ధిల్లదు. ఎందుకంటే నీ ప్రాణము దేవుని చేతిలో ఉన్నది. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయము పొందుదురు, విస్మయము పొందుదురు. అవును సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఉన్నటువంటి మాట మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎవరైతే తరుముతారో, ఎవరైతే సులువుగా ప్రాణం తీయగలం అని అనుకుంటారో, ఎవరైతే ఆధిక్యతలు ఉన్నాం అనుకుంటారో వారు విస్మయము పొందునట్లుగా వారికి అవమానం కలుగుతుంది, ఓటమి కలుగుతుంది. వారే ఆశ్చర్యపడతారు, ఏమిటి ఈ వ్యక్తితో మనం పెట్టుకుందాం, కనబట్టాక బలహీనంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు, కానీ మనం గెలవలేకపోతున్నామేమిటి? అది విస్మయం. సాతానుడు ఎన్ని తంత్రాలు ప్రయోగించినా, ఎందరూ తన సొంత వ్యక్తులను ప్రయోగించినా వాడికి విస్మయమే మిగులుతుంది. దేవుని పిల్లలకు దేవుని యొక్క సంరక్షణ దొరికి తీరుతుంది. ఇది గొప్ప అభయహస్తం. కనుక మనుషులు అనుకుంటారు, భౌతికమైన నష్టాలు వస్తున్నప్పుడు ఇదేదో జీవితాన్ని పాడు చేసేస్తుందేమో అనుకుంటారు. కాదు, రేపేమి సంభవించునో నీకు తెలియదు, మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు. మన పరిస్థితులను బట్టి ఎలా మనం భయపడాలి? మన మీదకు లేస్తున్నటువంటి వ్యతిరేకతలను బట్టి మనం ఎందుకు భయపడాలి? మరుక్షణంలో ఏమి జరగనయ్యున్నదో మనకు తెలియదు. కనుక మనం దేవుని చేతిలో భద్రముగా ఉన్నామనేటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు
మనము దేనికి వెరవవలసిన, భయపడవలసిన పని లేనే లేదని నేను మనవి చేస్తున్నాను. ఆహా ఆహా అని పలికేవాళ్ళు విస్మయం పొందుతారు తమకు కలిగే అవమానాన్ని చూచి. ఈ అనుభవం నీవు జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబంలో నువ్వే చూచుంటావు. నిన్ను చూచి ఆహా అనేటువంటి వారు, అబ్బో ఎంత గొప్ప విడుదల చూశాము ఈ వ్యక్తుల జీవితంలో అని చెప్పుకునే విస్మయం, ఎంత ఘోరమైన అవమానం మనకు కలిగింది, ఇంత నీచ స్థితికి దిగిపోయామే మనం అనేటువంటి భావన వారిలో విస్మయం తప్పక కలుగుతుందన్నాడు. సౌలు దావీదును తరిమిన కొలది సౌలు పాడైపోయాడు, దావీదు సక్సెస్ అయ్యాడు. బలవంతుడైన సౌలు బలహీనుడైపోయాడు, బలహీనుడైన దావీదు బలవంతుడైపోయాడు. కనుక నిన్ను తరిమేటువంటి ఎంత బలాఢ్యుడైనా నిన్ను తరుముతుండగా వాడు బలహీనుడవుతాడు. తరమబడుతున్న బలహీనుడమైన నీవు బలవంతుడుగా మారిపోతావు. ఇది దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యం. కనుక తరమబడుతున్నప్పుడు మీరు భయపడవద్దు. దేవుని కార్యాలు ప్రత్యేకంగా ఉంటాయి. మన మనసు అనుకున్నట్టుగా, పరిస్థితులు అనుకున్నట్లుగా ఉండవు. వాటికి మించిన అతీతమైనదిగా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను వెదుకు వారందరూ దేవా నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. 12వ వచనంలో తల ఎత్తలేకపోతున్నాను, భయపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను అంటూ మొదలుపెట్టిన దావీదు 16వ వచనంకి వచ్చాడు. నిన్ను వెదుకు వారు నిన్ను గూర్చి సంతోషించి ఉత్సహించుదురుగాక. సీక్ ద లార్డ్. దేవుని వెతకాలి. దేవుని వెతకటం అంటే లేఖనాల పరిశోధన. దేవుణ్ణి ఎక్కడ వెతుకుతావు? ఎన్ని డాబాలు ఎక్కి ఆకాశంలోకి వెళ్తే కనబడతాడు నీకు దేవుడు. కనుక మనము దేవుని వెతకాల్సింది ఎక్కడ? దైవ వాక్యములో, గ్రంథములో వెతకాలి. వెతకండి. సర్చ్ యువర్ గాడ్ ఇన్ స్క్రిప్చర్స్. లేఖనాల్లో దేవుని వెతకటం అలవాటు చేసుకోండి. లేఖనాల్లో దేవుని వెతకటం అలవాటు చేసుకోండి. మీరు లేఖనాలను ఎరిగి ఉన్నారు కదా, అవియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని యేసు ప్రభు సెలవిచ్చాడు. నేను ఒక సాక్ష్యంగా చెబుతున్నాను వినండి. బైబిల్ క్షుణ్ణంగా చదువుతున్నాను కదా, చదువుతున్నప్పుడు ఒక్కొక్క వచనంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాస్తవిక ప్రత్యక్షతలు నేను చూడగలుగుతాను. ఆయన ఉన్నాడు, ఆయన ఈ పని చేశాడు, ఆయన ఇంత ఘనమైన కార్యం చేశాడు, ఆయన ఇటువంటి క్యారెక్టర్ కలిగిన వాడనే అవగాహనకి నేను వచ్చింది వాక్యాన్ని పరిశీలించి మాత్రమే, ఏ దర్శనాలు చూచి కాదు. ఏవేవో కళలు, దర్శనాలు చూచి మాత్రం నేను ప్రభువులోకి రాలేదు. పరిశుద్ధ లేఖనాలను పరిశీలించగా వాటిలో దేవుడు కనపరిచిన శక్తి అర్థం చేసుకున్నప్పుడు నా విశ్వాసం బలపడింది, నా విశ్వాసం వృద్ధి చెందింది. నేను ప్రభువుకు సమీపంగా రాగలిగాను. ఆయన యందు నేను పరిపూర్ణ నమ్మక ఉంచడానికి కారణం ఆయన యొక్క వాక్యాన్ని పరిశీలించడమే. అందుకని ఆయనను వెతుకు వారందరూ. ఎక్కడ వెతుకుదాం? బెత్లెహేముకి వెళ్ళి పశువుల పాకలో వెతుకుదామా? కలవరి కొండకెళ్ళి సిలువ మీద వెతుకుతావా? గెత్సెమనే వనానికి వెళ్ళి వెతుకుతావా? ఆయన వెతకాలి అంటే స్క్రిప్చర్స్లో వెతకాలి. నీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్ముని నీవు నీ మోకాళ్ళ అనుభవంతో, ఆత్మయందు స్పర్శతో వెతకటం నువ్వు నేర్చుకోవాలి. నీవు ప్రార్థిస్తున్నప్పుడు ఎలా ప్రార్థించవలనో నీకు తెలియదు గనక యుక్తంగా ఎట్లా ప్రార్థించాలో నీ యందు ప్రార్థనాత్మగా ఆయన ఇస్తున్న సహాయాన్ని నువ్వు మోకాళ్ళ అనుభవంలో తెలుసుకోగలుగుతావు. దేవుని సేవ చేస్తున్నప్పుడు, దేవుని బోధ చేస్తున్నప్పుడు ఆ నడిపింపు ద్వారా ఆయనను నీ యందు నీవు కనుగొనగలుగుతావు. క్రీస్తు మీ యందు ఉన్నాడో లేదో మీరే పరీక్షించి చూసుకోండి అని పౌలు గారు చెప్పింది. సెల్ఫ్ ఎగ్జామినేషన్. మీకే అర్థమైపోతుంది మీ ప్రభువు మీ యందు ఉన్నాడని. కనుక ఆయనను వెతుక్కున్నప్పుడు మీరు సంతోషిస్తారు, ఉత్సహిస్తారు. మీ నీరసం అంతా పోతుంది, మీ అలసటంతా తొలగిపోతుంది.
మీ బాధల వలన కలిగినటువంటి నిరుత్సాహం అంతా తొలగిపోతుంది. సెర్చ్ హిమ్ ఇన్ స్క్రిప్చర్స్, లేఖనాల్లో ఆయన వెతకండి, ఆయన గురించి ధ్యానించండి. అలా చేసే దావీదు కీర్తనాకారుడు ఆయన కనుగొంది. దావీదు గారు తనకు వచ్చినటువంటి దర్శనాల వివరాలు ఎక్కడ రాయలేదు, లేఖనాలను పరిశీలించి ఆ దేవుని తెలుసుకున్నాడు. అపోస్తలుల గారి 17వ అధ్యాయంలో బెరయా విశ్వాసులు ఆ సంగతులు అలాగనున్నవో లేవో లేఖనములను పరిశీలించి తెలుసుకున్నారు. కనుక మోసపోకండి. అక్కడ క్రీస్తున్నాడు ఇక్కడ క్రీస్తున్నాడు అంటే పరుగులు పెట్టకండి. నీవెక్కడుంటే అక్కడ ఉండి వాక్యాన్ని నీవు గనక ధ్యానం చేస్తే నీవు ప్రభువుని తెలుసుకుంటావు. యాకోబు పత్రికలు అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి పోవాలా దేవుని యొద్దకు రండి అంటే? లేదు, నీ ఉన్న చోటనే నీ బైబిల్ తెరువు, చదవటం ప్రారంభించు. దేవుడు సహాయం చేస్తాడు. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యం చెప్పుకుంటారు. యెహోవా మహిమపరచబడును గాక అనేది శ్రమలోనూ చెబుతాం, బాధలోనూ చెబుతాం, మరణములోనూ చెబుతాం. అదే విశ్వాస యొక్క గొప్పతనం. రక్షణను ప్రేమించేవారు కావాలి. మీరు రక్షించబడ్డారా? మీ పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయత మీకు కలిగిందా? మీరింకా మీ పాపం మీ అందు నిలిచి ఉన్నామనే అపరాధ భావంలోనే ఉన్నారా? మీ హృదయాన్ని అడగండి, మీ హృదయమే చెబుతుంది మీకు. దానికి వేరొక వ్యక్తి దగ్గరికి పరిగెత్తాల్సిన పని లేదు. యూ విల్ నోటీస్ యువర్ మైండ్. యూ కెన్ రికగ్నైజ్ యువర్ సిన్ఫుల్ హార్ట్. ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యం. కనుక దేవునికి చోటివ్వు, దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకుము. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు అని అడిగిన దావీదు అన్నాడు, ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. గాడ్ ఈజ్ థింకింగ్ ఆఫ్ మీ. ఒక పాపినైన నన్ను దేవుడు తలంచుకుంటున్నాడు. ఒక అవిధేయుడనైన నన్ను దేవుడు తలంచుకుంటున్నాడు. ఒక వైఫల్యం చెందిన వ్యక్తినైన నన్ను దేవుడు తలంచుకుంటున్నాడు. ఈ భావనే మన జీవితాలకు ఎంతో సంతృప్తినిస్తుంది. నన్ను గురించి చింతించుచున్నవాడు ఒకడున్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేనిని గురించి చింతపడవద్దని పేతురు గారు చాలా తేటగా చెప్పాడు. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరి, యేసు నిన్ను గురించి చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇక నీవు భయపడకు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన శశిరేఖ గారు, వైఫ్ ఆఫ్ భీమయ్య లేట్, కుమారుడు కోడలు ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ దంపతులు, మనమడు మనుమరాలు మురళీ గంగాధర్ దివ్య గోపాల్ సహకారమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపించండి. ధర్మలింగేశ్వరరావు గారిని వారి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.